37 మార్కులు ఇస్తారు. అలాగే కెమిస్ట్రీ కూడా 37 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సెక్షన్ 1 లో ఎలాంటి క్వశ్చన్ కవర్ చేస్తారు, అది బాగా చదివే పిల్లకైనా డల్లర్స్ కైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెక్షన్ 1 లో AS1, AS2, AS4, AS5, AS6. సెక్షన్ 2కి వచ్చేవరకు
7th చాప్టర్ లో ఉన్నటువంటి లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి 8 మార్క్స్ కి. రెండోది కెమికల్ బాండింగ్ లో ఫార్మేషన్ ఆఫ్ BF3 యూజింగ్ అబిడేషన్. ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఒక క్వశ్చన్ అందుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 17 చాప్టర్ 2 అండ్ 11 అని చెప్పాం. చాప్టర్ 2 ఏంటంటే యాసిడ్ బేస్ సాల్ట్లలో మనకి ఎక్స్పెరిమెంట్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్లు ఉన్నాయి. అవి ఏంటంటే మీకు ఆడ తెలిసిందే, ఆల్కహాల్ గ్లూకోజ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అనే క్వశ్చన్ ఒకటి ఉంది కదా. సో అది. రెండో క్వశ్చన్ వచ్చేవరకే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవ్వడిక. సో ఉన్న క్వశ్చన్ ఏంటంటే కాంపౌండ్స్ వచ్చేది గ్లూకోల్ అండ్ ఆల్కహాల్, అదొక క్వశ్చన్ ఒకటి. రెండోది ఏంటంటే టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్, ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్ లో ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్. మరి ఇక్కడ క్వశ్చన్ లో ఉంది లేదు కానీ ల్యాబ్ యాక్టివిటీ కింద ఇవ్వడం యాసిడ్ రియాక్షన్ యాసిడ్ విత్ మెటల్స్. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ 2 క్వశ్చన్ చదువుకున్నట్టయితే ప్లస్ 11వ చాప్టర్ లో మెటలర్జీలో లోహ సంగ్రహణ శాస్త్రంలో వచ్చేవరకే లోహక్షయం గురించి మీరు కొరేషన్ ఎక్స్పెరిమెంట్ బాగా చదివినట్లయితే ఈ 3 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం AS1 కింద AS5 కింద 1 మార్కులో ఇచ్చే క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు అంటే చూడండి, డ్రా S ఆర్బిటాల్, డ్రా ఎనీ P ఆర్బిటాల్. మీరు P ఆర్బిటాల్ ప్రాక్టీస్ చేస్తే దాంట్లో ఒకదాన్ని మీరు డ్రా చేయటము. అలాగే డ్రా ది సింపుల్ ఫిగర్ ఆఫ్ ఏ సోప్ మాలిక్యూల్, కంప్లీట్ ది రే డయాగ్రామ్. ఆ విధంగా మనకి రేర్ నుంచి డెన్సర్ ఇస్తాడు, లేదా డెన్సర్ నుంచి రేర్ గా ఇస్తాడు. ఇక్కడ రేర్ నుంచి డెన్సర్ వస్తే ఏమవుతుందంటే లైట్ రే బెండ్స్ టువర్డ్స్ నార్మల్, అది లంబానికి చేరువవుతుంది, అలా చూపించాలి. అలాగే అలా కాకుండా మనకి డెన్సర్ నుంచి కనుక రేర్ ఇస్తే అది అవే ఫ్రమ్ ది నార్మల్, లంబానికి దూరంగా మనం డ్రా చేసి చూపించాలి. రిప్రజెంట్ కాల్షియం ఆటమ్ యూజింగ్ లెవిస్ నోటేషన్ లో మనం చూపించడం. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ కాల్షియం ఇచ్చాము, అది నియాన్ ఇవ్వచ్చు, సోడియం ఇవ్వచ్చు. సోడియం ఇస్తే మనం దాని చుట్టూ ఒక డాట్ కానీ లేదా ఒక ఇంటు కానీ చూపిస్తాం. అదే నియాన్ అయితే చుట్టూ మనం ఏం చూపించాలి. హీలియం అయితే 2 చూపిస్తాం. సాధారణంగా మనకి దీంట్లో జడవాయువులు కానీ, జడవాయువుకి దగ్గర ఉన్నటువంటి అంటే ఆక్సిజన్ కానీ, ఫ్లోరిన్ కానీ, సోడియం కానీ, మెగ్నీషియం కానీ సాధారణంగా ఇలా ఇవ్వడం జరుగుద్ది. అంటే మీరు ఏం పాటించాలంటే ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేవరకే ఆ విధంగా మనకు పిక్చర్ ఇచ్చేసి దాంట్లో ఏమవుతుందంటే అక్కడ కరెంట్ డైరెక్షన్ ఏంటి, లేక ఏ పోల్ ఫామ్ అవుతుంది, ఫేసింగ్ ఏ పోల్ ఫామ్ అవుతుందని అడుగుతాడు. సో అది క్లాక్ యాంటీ క్లాక్ చూసుకొని మన ఆ విధంగా వాడికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. డ్రా ఎనీ 1 టైప్ ఆఫ్ లెన్స్. మొత్తం మనకి 5 రకాల లెన్స్ ఉన్నవి. ఆ లెన్స్ లో ఏదో ఒక లెన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే సింబల్స్ అంటే బ్యాటరీ మనం ఎలా చూపిస్తాము, రియోస్టాట్ సింబల్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, రెసిస్టర్స్ ఏంటి. రెసిస్టెన్స్ అంటే నిరోధము, రెసిస్టర్ సో అది నిరోధకత, నిరోధము. ఈ 2కి మనకి ఏదైతే నిరోధమున్న పదార్థాన్ని మనం రెసిస్టర్ అంటాము, ఆ రెసిస్టర్ కి మనం వచ్చేవరకే ఆ విధంగా చూపించాలి. సో ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి నుంచి మనకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 5 మార్కులకు వచ్చేవరకే సో ఇది పైన ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం వర్షన్ అయితే మన పీపీఎల్ది తెలుగు మీడియం చూపించాము. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 3కి వచ్చేవరకే 12B క్వశ్చన్ మనకి ఏమిస్తాడు. 12B డ్రా ఏ నీట్ డయాగ్రామ్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. నీటిలో కరిగిన ఆమ్ల ద్రావణం విద్యుత్ వాసన కలిగి ఉందని చూపే పటం గీయండి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఆర్బిటాల్ యొక్క N+L తిరుగుతున్న విలువను చూపే రేఖాచిత్రాన్ని గీయండి. అలాగే డి ఆర్బిటాల్ చాప్టర్ 6 లో వచ్చేవరకే డి ఆర్బిటాల్. ఇక డి ఆర్బిటాల్ డైరెక్ట్ గా అడగకుండా చూడండి, డి ఆర్బిటాల్ ఆకృతిని గీయండి అన్నాడు, బానే ఉంది. బట్ డి ఆర్బిటాల్ అంటే వాడికి ఎల్ విలువ చూసుకున్నట్టయితే ఎస్ కి వచ్చేవరకే మనం ఏమంటాం 0 అంటాము, పీకి వచ్చేవరకు 1 అంటాము, డికి వచ్చేవరకు 2 అంటాము. సో L=2 అనేది ఏదంటే డి ఆర్బిటాల్. ఈ విధంగా ఇండైరెక్ట్ గా అడిగితే డ్రా ది షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్ విత్ L=2.
L ఈజ్ ఈక్వల్ టు 2 కలిగిన ఆర్బిటాల ఆకృతులను గీయండి అన్నప్పుడు అది డి ఆర్బిటాల్ గుర్తుపెట్టుకోండి. L ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్ ఆర్బిటాల్, L ఈజ్ ఈక్వల్ టు 1 పి ఆర్బిటాల్. ఇక్కడది మీకు అంత ఇండైరెక్ట్ గా ఇవ్వడు, కానీ ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, సో అది కూడా తెలుసుకుంటే మీకు తెలిసిన డయాగ్రామ్ నే మీరే గీయగలుగుతారు. పిహెచ్ విలువను వివిధ రంగులతో చూపుతున్న సార్వత్రిక సూచిక పటం గీయండి. డ్రా ఏ పిహెచ్ వాల్యూస్ యాజ్ షోన్ బై డిఫరెంట్ కలర్స్ ఇన్ యూనివర్సల్ ఇండికేటర్స్. ఇది యాసిడ్ బేస్ సాల్ట్ ఉంటుంది. మనం ఒక బాక్స్ లాగా గీస్తాము, 14 గళ్ళు గీస్తాము. దాంట్లో మనం ఏం చేస్తామంటే 0 to 14 పెడుతుంటాము. పెట్టిన తర్వాత పైన అది స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, న్యూట్రల్ సొల్యూషన్, వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్ మనం ఇస్తాం కదా. సో ఉన్నటువంటి ఆ లైన్ ఇండికేటర్ మనం డ్రా చేస్తే చాలు. ఇక సెక్షన్ 4 కి వచ్చే వరకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము పైన, బట్ అయినప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చూద్దాము. సెక్షన్ 4 కి వచ్చే వరకే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 అంటే లాస్ట్ క్వశ్చన్. ఈ లాస్ట్ క్వశ్చన్ A3 క్వశ్చన్ అంటాము. ఇది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ఇవ్వాలి. మన ఫిజిక్స్ లో ఉన్న క్వశ్చన్ చదవట్లేదు, గుర్తుపెట్టుకోండి. మన ఫిజిక్స్ క్వశ్చన్ చదవట్లేదు, ఏం చదువుతున్నాము? కెమిస్ట్రీ అంటే మొత్తం 6 చాప్టర్లలో A3 క్వశ్చన్ లో 2 చాప్టర్లు ఉన్నాయి. అవి చాప్టర్ 2 వచ్చేవరకు యాసిడ్ బేస్ అండ్ సాల్ట్. చాప్టర్ 11 కి వచ్చేవరకే ది ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ, లోహ సంగణన శాస్త్రము. ఈ 2 చాప్టర్ వచ్చాక మనకి ఎన్నుంటే కేవలం యాసిడ్ బేస్ సాల్ట్ 3 క్వశ్చన్లు ఉన్నవి. ది ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీకి వచ్చేసరికి 1 క్వశ్చన్ ఉంది. టోటల్ 4 క్వశ్చన్లు. ఈ 4 క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 11 పడలు ఉన్నటువంటి సజెస్ట్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కొరేషన్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఒకటి. అలాగే చాప్టర్ 2 కి వచ్చేవరకే కాంపౌండ్స్ సచ్ యాజ్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కంటైన్ హైడ్రోజన్ బట్ ఆర్ నాట్ కేటరైజ్డ్ యాజ్ యాసిడ్స్. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ ఇట్. ఆల్కహాల్, గ్లూకోజ్ వంటి లవణాలు హైడ్రోజన్ కలిగి ఉన్నప్పటికీ అవి దీన్ని ఒక కృత్యంగా వివరించండి అన్నప్పుడు మనం చేయటము. ఇక్కడ మన యాక్టివిటీ రాసేటప్పుడు మీకు గమనించండి, లవణాలు యొక్క స్ఫటిక జలం అంటే ఏమిటి, వాట్ ఈస్ మెంట్ బై వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, దీన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ లాస్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దీన్ని లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్ ప్రయారిటీగా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కొరేషన్, దాని తర్వాత ఏంటంటే కాంపౌండ్స్ సచ్ యాజ్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. థర్డ్ ప్రాపర్టీకి ఏమిస్తారంటే థర్డ్ ప్రయారిటీగా షో దట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ వెన్ రియాక్ట్ విత్ మెటల్స్. దీన్ని ఒక టేబుల్ ఉందా, టేబుల్ ఏంటి? ఇప్పుడు మనకి 4 చూసుకుంటే ఈ 4 కోసం ఎక్కడ కూడా టేబుల్ ఎక్కడ లేదు. ఫిజిక్స్ లో టేబుల్స్ వస్తాయి, కెమిస్ట్రీ టేబుల్స్ ఏం రావు. ఏమొస్తాయండి? ఒక డయాగ్రామ్ వస్తాయి. సో డయాగ్రామ్ ఏంటి? సో డయాగ్రామ్ వేసి కేవలం మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లో డయాగ్రామ్ వేసిన 2 మార్క్స్ అలాట్ చేస్తారు. కాబట్టి ఎయిమ్ అంటే ఏంటి? మీరు ఏ క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్ ఎయిమ్. అది కంక్లూజన్ ఏంటి? ఫస్ట్ ఏం రాసామో అది మనం చేసాం కాబట్టి అదే కంక్లూజన్ అయింది. యాపరేటస్ ఏ డయాగ్రామ్ లో ఏవైతే మనం ఏమైతే మనం డ్రా చేసామో అవి ఉన్న పార్ట్స్ కనుక గుర్తించుకుంటే అవే మనకి యాపరేటస్, రికార్డ్ యాపరేటస్. ప్రయోగ పద్ధతి దాంట్లో మినిమం గా 6 పాయింట్స్ రాస్తే చాలు, కేవలం 6 పాయింట్స్ మీకు ఈజీగా 8 మార్క్స్ అలాట్ అవుతుంది. ఇక సెక్షన్ 4 వచ్చేవరకే అంటే నేను ఇక్కడి నుంచి వస్తున్నాను, 17 అయిపోయింది, 16 క్వశ్చన్. ఈ 16 క్వశ్చన్ వచ్చేవరకే 2 చాప్టర్ ప్రిపేర్ చేశాను. ఏ చాప్టర్ అంటే చాప్టర్ 6 కి వచ్చేవరకే 6 ఒకటి, 7 ఒకటి, 8 ఒకటి. ఇప్పుడు దీంట్లో కూడా సార్ మేము ఆ చాప్టర్ 6, 7, 8 అసలు మేము చదవలేదు సార్, 4 క్వశ్చన్లు ఉన్నాయి, 4 క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఈ 4 క్వశ్చన్లు కూడా మేము చదవలేము, ఇంకా మాకు షార్టన్ చేయండి, ఇంకా తగ్గించండి అన్నప్పుడు నేను ఏం ప్రిపేర్ చేస్తానంటే రసాయన బంధం చాప్టర్ తీసుకోండి. ఈ రసాయన బంధంలో అంటే కెమికల్ బాండింగ్ లో 2 క్వశ్చన్లు ఉండే, ఫార్మేషన్ ఆఫ్ BCl టు ఫార్మేషన్ ఆఫ్ BF3. ఇవి పక్కా చదవండి. ఈ 2 క్వశ్చన్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. సో దానికి అడిషనల్ గా కొంచెం చదువుతున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే చాప్టర్ 6 కి వచ్చే వరకే ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయడానికి 3 క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయి వివరించండి. అలాగే చాప్టర్ 7 కి వచ్చే వరకే నవీన ఆవర్తన నియమాన్ని నిర్వచించండి, విస్తృత ఆవర్తన పట్టిక ఏ విధంగా నిర్మించబడిందో వివరించండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము ఇది కెమికల్ బాండింగ్ లో 2 క్వశ్చన్లు. లాస్ట్ వచ్చే సెక్షన్ 4 కి వచ్చే వరకే 15వ క్వశ్చన్ కింద
మనం చదివే క్వశ్చన్లో బాష్పీభవనం మరియు మరణం మధ్య భేదాన్ని తెలపండి. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇవ్వలేదు, ఇది యాక్చువల్గా మనకి ఇది 8 మార్క్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ లో 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్ రాస్తే ఒక్కో పాయింట్ రాస్తే 2 మార్కులు ఇవ్వాల్సిందే. ఈ క్వశ్చన్ అలా ఇవ్వకుండా 8 మార్క్స్ కి ఎలా కూడా ఇవ్వచ్చు. ఎలాగంటే ఈ క్రింది పదాలను వివరించండి అంటాడు. డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఇచ్చేసి ఎవాపరేషన్, కండెన్సేషన్, టెంపరేచర్, హీట్ అన్నాడు. మీరు ఆల్రెడీ హీట్, వాట్ ఈస్ హీట్, ఉష్ణం అంటే ఏంటి, అలాగే ఉష్ణోగ్రత అంటే ఏంటి మీకు తెలుసు, ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు. జస్ట్ డెఫినేషన్ రాసి దాన్ని దేంతో కొలుస్తారు, ఉష్ణాన్ని దానికి ప్రమాణాలు ఏంటి, ఉష్ణానికి ప్రమాణాలు ఏంటి, అలాగే బాష్పీభవనం అంటే ఏంటి, అలాగే కండెన్సేషన్ సాంద్రీకరణం అంటే ఏంటి, ఇలా రాసినా సరే 4 మార్కులు ఇస్తారు. ఇది ఒకవేళ కనుక నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంకా ఫస్ట్ లెసన్ నుంచి 4 మార్కులు ఈజీగా ఇవ్వాలి అని భావన ఉన్నట్టయితే డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అనే క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అవి ఏమి ఇస్తా అంటే 4 చదవండి. హీట్, టెంపరేచర్, ఎవాపరేషన్, కండెన్సేషన్. డిఫైన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అన్నప్పుడు ఈ క్రింది పదాలు వివరించండి. ఉష్ణము, ఉష్ణోగ్రత, బాష్పీభవనము, సాంద్రీకరణము. వాళ్ళ గురించి జస్ట్ డెఫినేషన్స్ తీర్చుకోండి, మీకు అది 4 మార్క్ క్వశ్చన్ కవర్ అవుద్ది. అలాగే ఎండమాల ఏర్పడే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ ఒకటి. హౌ డు యూ కరెక్ట్ ది హై డిఫెక్ట్ మయోపియా, ఇది గతంలో ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ మళ్ళీ ఎవరిది, హైపర్మెట్రోపియా. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ హైపర్మెట్రోపియా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో ఈ డామ్ షూర్ ఈ క్వశ్చన్ బాగా చదవండి మీరు. డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి ఆ రెండిట్లో 2 క్వశ్చన్లు ఉంటాయి, నో డౌట్. బట్ మీకు 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ రాసి మన ఒక్క క్వశ్చనే, ఎందుకంటే 15, 16, 17 మనకి ఇంటర్నల్ చేస్తున్నాం కాబట్టి ఎట్టి బస్సులో రెండిట్లో కాకపోయినా ఒక్కొక్క క్వశ్చన్ మీకు గ్యారెంటీ అందుతుంది. ఇక మీకు ఒకవేళ సార్ మాకు ఈ ఎకనామిక్ స్టాండ్స్ అని మాకు తెలియదు సార్, అసలు మాకు ఎకనామిక్ స్టాండ్స్ అని తెలియదు అన్నాడు అనుకోండి, అసలు మనం ఏ చాప్టర్ ప్రిపేర్ చేయొచ్చు. నాకు మొత్తం 12 చాప్టర్లు నేను చదవలేను, నాకు అలా అవుతుంది సార్. నేను దీంట్లో కొన్ని చాప్టర్ ఫస్ట్ ఎప్పటి నుంచో బాగా చదువున్నా, గతంలో ఫస్ట్ జూన్, జూలైలో, అయితే మధ్యలో నేను కొంచెం అప్పుడు నాకు హెల్త్ బాగుంది, అయితే నేను ఇప్పుడు చదవాలని ఇంట్రెస్ట్ నాకు వచ్చింది కాబట్టి నేను కొన్ని చాప్టర్ బాగా చదివాను అనుకోండి. అది ఏ చాప్టర్ చదవచ్చు అంటే యావరేజ్ గా మొత్తం చాప్టర్ 75 మార్కులు చూసుకుంటే ఏ చాప్టర్ లో యావరేజ్ చూసుకున్నప్పుడు ఒక చాప్టర్ నుంచి 5 నుంచి 8 మార్కులు ఇస్తారు. ఒక చాప్టర్ వెయిటేజ్ వచ్చేవరకే 5 మార్కుల నుంచి 8 మార్కులు, 5 to 8 అంటే యావరేజ్కి వచ్చాక ఒక చాప్టర్ 6.5. అంటే మీరు మొత్తం 12 చాప్టర్లలో ఫిజిక్స్ నుంచి 2 చాప్టర్లు, కెమిస్ట్రీ నుంచి 2 చాప్టర్లు తీసుకోండి, మొత్తం కూడా ఈ 4 చాప్టర్ల నుంచి కనుక మీరు పర్ఫెక్ట్ గా ఎనీ 4 చాప్టర్స్, దాంట్లో ఏం చెప్తానంటే ఎనీ 4 లో నేను 2 సైజ్ చేశాను. ఫిజిక్స్ లో 3వ చాప్టర్, అలాగే 5వ చాప్టర్. కెమిస్ట్రీకి వచ్చరికి 2వ చాప్టర్, 11వ చాప్టర్. ఈ చదవడం బాగా చక్కగా మీకు ఒక చాప్టర్ వెయిటేజ్ ఏంటంటే 6.5. మనకి 4 చాప్టర్ తీసుకుంటే మనకి ఎంత అండి వచ్చేవరకే 26 మార్కులు. మనకి ఆ విధంగా ఈజీగా కూడా పాస్ అవ్వచ్చు. మీకు ఏవైతే మీరు చదువుకున్నారో ఇప్పుడు యాసిడ్ బేస్ సాల్ట్ ఉంది, చాలా ఈజీ చాప్టర్, అలాగే లోహ సంఘటన శాస్త్రం చాలా ఈజీ చాప్టర్. తీసుకొచ్చేవరకు 3వ చాప్టర్, 5వ చాప్టర్ ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఈజీగా మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఇచ్చిన సలహాలు. మరి బాగా చదవాలని పిల్లలకి ఏం చదవాలంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ఏస్ 2 క్వశ్చన్లు అండి. ఏస్ 2 క్వశ్చన్లు, ఏ6 క్వశ్చన్లు మీరు ఏది మిస్ చేయొద్దు. ఏస్ 2 టెక్స్ట్ బుక్ వెనకాల మీరు కనుక చూసినట్లయితే ప్రతి క్వశ్చన్ పక్కన మీకు ఏస్1 నుంచి అట్లా ఏ7 ఇస్తాడు. ఏ7 అంటే ఏ6, ఏ6 అన్నా ఏ7 కూడా 2 ఒకటే క్వశ్చన్లు. ఒకప్పుడు టెక్స్ట్ బుక్ కొత్తలో ఎకనామిక్ స్టాండర్డ్స్ 7 ఉండేవి, ఆ 7ని 6 చేశారు, 7వ స్టాండర్డ్ని 6లో కలిపేశారు. కాబట్టి ఏస్2 క్వశ్చన్ని, ఏస్6 క్వశ్చన్ని మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా బాగా చదవండి. అలాగే ఏస్4 అంటే టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాప్టర్ 1, అలాగే చాప్టర్ 3, చాప్టర్ 9, చాప్టర్ 6. చాప్టర్ 6 వచ్చాక ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు ఎలక్ట్రానిక్ స్థానాన్ని మనం అంచనా వేయడానికి 3 కోణ సంఖ్యలు ఉపయోగిస్తున్నాం కదా. ఆ 3 కోణ సంఖ్యలలో మనకి లాస్ట్ కోణ సంఖ్య ఉంది సారా, బేస్ చేసుకొని ఒక టేబుల్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాంటి మనకి ఎస్, పి, డి ఉంది సారా.
సో కక్ష ఏంటి, దాని ఉపకక్ష ఏంటి, షెల్ ఆ సబ్ షెల్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫీల్డ్, హౌ మెనీ సబ్ సెల్స్. సో ఆ ఉన్న టేబుల్ ని బాగా చదవండి. ఆడ మీకు క్వశ్చన్ ఇంక్లూడ్ అయింది, మీకు ఆడ చదివేశారు క్వశ్చన్, కానీ ఆ టేబుల్ గా మార్చగలిగితే దాని ఆన్సర్ రాసే విధంగా మీరు కనుక ప్రిపేర్ అవ్వండి. అలాగే చాప్టర్ 9 అండ్ చాప్టర్ 12, ఈ 12లో హైడ్రోకార్బన్ల మీద ఇవ్వగలిగితే, సాధారణంగా అంత దాకా వెళ్ళడు, హైడ్రోకార్బన్లు అడిగితే ఆ టేబుల్ బేస్ చేసుకొని ఆల్కేన్ల మీద టేబుల్ మీరు ప్రిపేర్ అయితే జస్ట్ ఒక నామిక్లేచర్ ఇస్తాడు, ఆ బేస్ చేసుకొని మీరు ఇచ్చిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా బాగా చదివే పిల్లకి, మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, బట్ AS2ని AS6 క్వశ్చన్ ని మీరు ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. మీకు ఇవే యాడ్ అనమాట. AS4 క్వశ్చన్ కూడా బాగా చదవండి, టేబుల్ బేస్ క్వశ్చన్ బాగా చదవండి. ఇంతవరకు చదివితే మీకు షూర్ గా 50-50. వాడు గుర్తుపెట్టుకోండి, పేపర్లు అనేవి కష్టంగా ఉండవు.